అందరికీ నమస్తే మిత్రమా. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ రోడ్ సెక్టార్. రోడ్ సెక్టార్ గురించి మనం నేర్చుకుందాం. అసలు రోడ్ సెక్టార్ వల్ల ఇంపార్టెన్స్ ఏంది, అసలు రోడ్ సెక్టార్లో ఉన్న ఇష్యూస్ ఏంటివి అండ్ ఇంపార్టెన్స్ ఏంటిది, వే ఫార్వర్డ్ ఏంటిది, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటివి అండ్ కన్క్లూజన్ ఏంటిది. మనం ఇవన్నీ నేర్చుకుంటూ ఇప్పుడు మనం ఈ ఈ చాప్టర్ ఇప్పుడు అందులో ఉన్న ఏ రోడ్ సెక్టార్ గురించి మొత్తం పూర్తిగా నేర్చుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ సెక్టార్. అసలు రోడ్ సెక్టార్ వల్ల ఏమేమి ఉపయోగం ఉన్నది అనేది చూసుకుందాం మనం. అంటే 4.8% ఆఫ్ జీడిపి అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందంట త్రూ రోడ్ సెక్టార్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందంట. అసలు రోడ్ సెక్టార్లలో ఏమేమి వస్తాయి మనం మాట్లాడుకోనికి? నేషనల్ హైవేస్ వస్తాయి, అండ్ రూరల్ రోడ్స్ వస్తాయి, అండ్ అర్బన్ రోడ్స్ వస్తాయి, అండ్ ఫ్లైఓవర్స్ వస్తాయి, అండ్ బ్రిడ్జెస్ వస్తాయి. ఇవన్నీ ఇందులోనే వస్తాయి అన్నమాట రోడ్ సెక్టర్. దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ మనము జీడిపి అనేది 4.8% ఆఫ్ జీడిపి, దేశ సంపదలలో మనం 4.8% అనేది రోడ్ సెక్టర్లోనే వస్తుందని చెప్తున్నాను అనమాట. అండ్ టోటల్ ఫ్reight మూవ్మెంట్ అండ్ అప్రాక్సిమేట్ 64% అనేది జరుగుతుంది. అంటే ఓన్లీ మనం ట్రాన్స్పోర్ట్లలో ఏమేమి ఉంటాయని చెప్పినాం మనము. అండ్ రైల్వేస్ అండ్ రోడ్ వేస్ అండ్ ఇంకా ఏవియేషన్ సెక్టార్ అండ్ అండ్ వాటర్ వేస్ అంటే వాటర్ వే ఈ విధంగా ఉంటాయి కదా. అందులో మన రోడ్ వేస్లలో ఫ్reight మూవ్మెంట్ అనేది ఏంటిదంటే సరుకులని, ఏదైతే గూడ్స్ ఉన్నాయో గూడ్స్ని సరైన ప్లేస్కి చేర్చడం 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 దాన్ని మనము ఫ్reight మూవ్మెంట్ అంటాం. గూడ్స్ని చేర్చడం. ఆ గూడ్స్ అనేది అప్రాక్సిమేట్ 64% అన్ని సరుకులలో 64% ఆఫ్ సరుకులు అనేవి ఓన్లీ రోడ్ ద్వారానే జరుగుతాయి. రోడ్ మార్గాల్లోనే జరుగుతున్నాయి, సరుకులు అనేవి చేరుతున్నాయి మార్కెట్లకు అనేది చెప్తున్నాడు అనమాట. అండ్ ప్యాసింజర్ మూవ్మెంట్ కూడా అప్రాక్సిమేట్ 90% అనే వాళ్ళు ప్యాసింజర్స్ కూడా ట్రావెల్ చేసేది ఓన్లీ రోడ్ సెక్టర్ ద్వారానే ట్రావెల్ చేస్తారని చెప్తున్నాడు అనమాట. అండ్ రోడ్ సెక్టర్ కన్సిడర్డ్ యాజ్ ఆర్టరీస్ ఆఫ్ అవర్ ఎకానమీ. మన దేశ సంపదలలో రోడ్ సెక్టార్ అనేది మనము ఆర్టరీస్ లెక్క కన్సిడర్ చేస్తున్నాం. ఆర్టరీస్ అని అంటే మనకు సాధారణంగా గుర్తొచ్చింది ఏంది, మన మన హార్ట్లలో ఇంపార్టెంట్ ఏంటిది? ఆర్టరీస్ అనేవి ఏం చేసాయి? బ్లడ్ని పంప్ చేసే ప్లేసెస్ని ఆర్టరీస్ అంటాం కదా. అట్లా అది హార్ట్కి ఎంత ఇంపార్టెంటో మన రోడ్ సెక్టర్ కూడా మన దేశ సంపదలలో అంతే ఇంపార్టెంట్ అన్నట్టు ఆ విధంగా చెప్పినాడు అనమాట. అండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ డన్ ఆన్ 90% త్రూ రోడ్స్. ట్రేడ్ అమ్మడాలు కొనడాలు అనేవి ఆల్మోస్ట్గా 90% అనేది రోడ్ మార్గాల్లోనే జరుగుతున్నవి అనేది చెప్తున్నాడు రోడ్ సెక్టర్ అనేది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ జాన్ ఆఫ్ కెనైడ్ అనేట ఆయన ఏమని చెప్పినాడంటే, అమెరికన్ రోడ్స్ అనేవి ఆర్ నాట్ గుడ్ అండ్ డ్యూ టు అమెరికా ఈజ్ రిచ్ డ్యూ టు అమెరికా రోడ్స్ ఆర్ గుడ్. అంటే ఏమంటున్నాడంటే డ్యూ టు అమెరికా రిచ్, అమెరికా అనేది రిచ్, అందుకని రోడ్ అనేవి గుడ్ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్లీ ఏమని చెప్తున్నాడంటే, ఇండైరెక్ట్లీ సేయింగ్ ఇఫ్ రోడ్స్ ఆర్ గుడ్ ఇన్ కంట్రీ ఇట్ లీడ్స్ టు ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. అంటే సాధారణంగా రోడ్లు అనేవి దేశాలలో మంచిగా ఉన్నట్లయితే అవి దేశ ఇంక్లూజివ్ గ్రోత్గా మార్చడానికి అవకాశం, ఇంక్లూజివ్ గ్రోత్ కంట్రీగా చెప్పవచ్చు మనం అన్నట్టు చెప్తున్నాడు. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే మీకు మొదటి లెక్చరే ఇది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటిది? మనం మాట్లాడుకుంది దేశ సంపద ఏదైతే ఉందో మనము ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటిదంటే దేశ సంపద ఏదైతే ఉందో ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ అందరికీ వచ్చిన దేశ సంపదలలో అందరూ భాగస్వామ్యం అవి దేశ సంపదని ఉన్నదాన్ని బెటర్గా చేయాలి, మళ్ళా ప్రోగ్రెస్ చేయాలి. ఆ వచ్చిన దాన్ని మనందరూ సమానంగా అందరూ ఫేర్గా పంచుకోవాలి. దాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పినాం. అదే చెప్తున్నాడు అనమాట. సాధారణంగా రోడ్లు అనేవి దేశంలో మంచిగా ఉన్నట్లయితే ఇంక్లూజివ్ గ్రోత్ కంట్రీగా మారుతుంటుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు NHAI అంటే ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే ఏమని చెప్తున్నాడు? టు కన్స్ట్రక్షన్ ఆఫ్ 1000 కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవేస్. ఎందుకు అసలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం రోడ్డు వల్ల ఇంపార్టెంట్ ఏంటి అనేది కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు అనేవి చూడండి. మీకు 55K అనేది ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్ అంట.
55K అనేవి ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్, 1 lakh అనేది ఇండైరెక్ట్లీ ఎంప్లాయిడ్. రోడ్ సెక్టార్లలో 55,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జాబులు చేస్తారంట, 1 lakh మంది ఏమో ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ చేస్తారంట. ఆ విధంగా రోడ్ సెక్టార్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అండ్ దిస్ రోడ్ సెక్టార్ ఈజ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్స్, అంటే దీని ద్వారా అనేది రోడ్ సెక్టార్ ద్వారా మిగతా వాటి కూడా చాలా ప్రభావితం చేస్తుంది అనేది అన్నట్టు చెప్తున్నాడు. ఆటోమొబైల్ సెక్టర్ అంటే రోడ్ సెక్టర్లో నార్మల్గా ఏంది, వెహికల్స్ జరుగుతాయి. వెహికల్స్ అంటే నార్మల్, అందులో పనిముట్ల గురించి పనిముట్లు ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్నాయి కదా, ఏదైనా లారీలు అయినా సరే, కార్లు అయినా, బైక్లు అయినా, ఏవైనా సరే ఆటోమొబైల్ సెక్టర్ ఇవి వర్క్ చేయాలంటే సరైన వస్తువులు ఉండాలి. వస్తువులు అంటే ఈ ఆటోమొబైల్ సెక్టర్లోనే అవి దొరుకుతాయి కాబట్టి దీని ద్వారా అనేది ఇది కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది దీని ద్వారా, అందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అండ్ టూరిజం సెక్టర్ కూడా మంచిగా ఉండాలి. టూరిజం సెక్టర్ అనేది ఎట్లా మంచిగా ఉండాలి, ఇప్పుడు ఇందులో రోడ్లు మంచిగా ఉండాలి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ అర్బన్ అండ్ రూరల్ అర్బన్ అండ్ ఫ్లైఓవర్స్ అండ్ బ్రిడ్జెస్, ఇవన్నీ రోడ్ సెక్టర్ కిందకి వస్తాయి కదా. ఎప్పుడైతే టూరిజం అనేది డెవలప్మెంట్ కావాలంటే రోడ్లు కూడా ప్రధాన పాత్ర పోషించాలి కదా. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలంటే అప్పుడు మంచి రోడ్లు ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఫ్లైఓవర్స్ అనే ఏదైనా సరే దారికి అడ్డంగా ఉండకూడదు, దారి అనేది సాఫీగా ఉండాలి. సాఫీగా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే టూరిజం కూడా రోడ్లు మంచిగా ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంటారు. అటు టూరిజం సెక్టర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు రోడ్ సెక్టర్ ద్వారా. అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి 91% ఆఫ్ రూరల్ హ్యాబిటేషన్ ఇస్ కనెక్టెడ్ బై రోడ్స్, అంటే 91% అనేది గ్రామాలు అనేవి సాధారణంగా రోడ్డు మార్గంతో, అంటే ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇది ఒక రోడ్ అనమాట, ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇది ఒక రోడ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 91% అనేది, అంటే 91% అనేది గ్రామాలు అనేవి రోడ్డు మార్గం ద్వారానే కనెక్టివిటీ ఉంది. అంటే మిగతా 9% అనేవి అంటే రోడ్ లేకపోవడం, అంటే వాటర్ ద్వారా ఉండడం, వారు ఎనీథింగ్ ఏదో ఒక మౌంటైన్స్ ద్వారా ఉండడం. ఆ విధంగా ఉంటే ఆ మౌంటైన్ కూడా మనం పోవాలన్నా కూడా దారే కదా, అది కూడా రోడ్ సెక్టర్ కిందకి వస్తుంది. అందులో మౌంటైన్స్ గురించి అయితే వాటర్ ద్వారా ఉండడం, ఈ విధంగా ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంది 9% అనేది. మిగతా 91% అనేది రోడ్ల ద్వారానే కనెక్టివిటీ అనేది ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ప్రైమరీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డ్యూరింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదంటే విపత్తులు అనుకోవచ్చు. విపత్తులు అంటే ఏవైతే మనకి సునామీస్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏమేంటి, సునామీ అండ్ మన వల్ల అయినా సరే, లేకుంటే మనం క్రియేట్ చేసుకున్న డిజాస్టర్స్ అయినా సరే, న్యాచురల్గా వచ్చే భూకంపాలు అయినా సరే, మళ్ళీ సునామీలు వచ్చినా సరే, వాల్కనో ఎరప్షన్ ఏదైనా సరే, ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు సాధారణంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలనుకున్నప్పుడు, ఆ విపత్తు నుంచి తప్పించుకోవాలన్నప్పుడు రోడ్డు మార్గమే సాధారణంగా ఉండేది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్, అండ్ బార్డర్ సెక్యూరిటీ హ్యాడ్ రోడ్వేస్ అండ్ బార్డర్ సెక్యూరిటీ అండ్ రైల్వేస్, అంటే బార్డర్లో ఇప్పుడు వేరే, ఇక్కడ ఒక దేశం, ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇక్కడనేమో ఇండియా వీటి మధ్యలో కూడా మనకి రోడ్డు మార్గమే ఉంటుంది. ఎందుకు రోడ్డు మార్గం అనేది ఏ విధంగా ఉపయోగం ఉంది ఇక్కడ అంటే, యాక్సెస్ టు హ్యూమన్ రిసోర్సెస్, అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ వెపన్స్ని మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు వెపన్స్ కోసమైనా సరే రోడ్డు మార్గమే. మరియు ఏదైతే బోర్డర్లో ఉన్న గ్రామాల్లో రిమోట్ ఏరియాస్, అంటే ఏదైతే నెట్ సిగ్నల్ ఇవి మినిమం నీడ్స్ అనేవి సరిగ్గా అందుకోలేని ఊరున్నాయో అందులో కూడా పోవాలనుకున్నప్పుడు కూడా మనకు రోడ్డు మార్గమే. ఈ విధంగా అనేవి మనకు రోడ్వేస్ అనేవి ఉపయోగపడుతున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నేషనల్ హైవేస్ అంటే ఇది ఫ్యాక్ట్స్, ఇవి ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు దేశంలో ఎంతవరకు నేషనల్ హైవేస్ ఉన్నాయని, నేషనల్ హైవేస్ ఆఫ్ రోడ్వేస్ అనేది 1.5 lakh కిలోమీటర్లు ఉన్నాయంట. టోటల్ రోడ్వేస్ అనేవి మొత్తం 65 lakh కిలోమీటర్స్ ఉన్నాయంట. అండ్ స్టేట్ హైవేస్ ఏమో 3% ఉందంట, అండ్ రూరల్ రోడ్వేస్ ఏమో 70% అంట, డిస్ట్రిక్ట్ రోడ్స్ ఏమో 10% అంట, అండ్ అర్బన్ రోడ్స్ ఏమో 6% అంట. ఇది ఫ్యాక్ట్స్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అనేవి ఇవి పాయింట్స్ అనేవి మనం నేర్చుకున్నాం ఇప్పుడు. ఈవెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్, జాన్ కెనడీ అంటే ఆయన ఏమని చెప్పినాడు, రోడ్లు మంచిగా ఉంటే సాధారణంగా మనకి ఇంక్లూజివ్ గ్రోత్ కూడా వస్తుంటది. అంటే రోడ్లు చూసి మనం ఇంక్లూజివ్ గ్రోత్ని
రోడ్లు అనేవి సాధారణంగా రోడ్లు అనేవి మంచిగా ఉన్నట్లయితే అవి ఆటోమేటిక్గా రిచ్గా ఉంటాయి. రిచ్గా ఉంటే ఆటోమేటిక్గా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది హ్యాపెన్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట జాన్ కెనైడ్ అయినట్టు ఆయన. అండ్ ఇన్ ఇష్యూస్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్వేస్లలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూసుకుందాం మనం. హ్యావింగ్ కంజెషన్ ఎలాంగ్ రోడ్వేస్ అంటే గుంతలు అనమాట. ఇప్పుడు రోడ్డు మార్గాలలో గుంతలు ఉంటాయి కదా, గుంతలు ఉండడం గట్రా ఒక ప్రాబ్లం అయింది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ స్పీడ్ ఆఫ్ ట్రక్స్ అనేవి 35 to 40 km/h, బట్ గ్లోబల్లీ యావరేజ్ 60 to 70 km. అంటే ఏదైతే గుంతలు ఉండడం వల్ల 35 నుంచి 40 km/h మాత్రమే పోతున్నారు. అదే గ్లోబల్గా చూసుకుంటేనేమో ప్రపంచవ్యాప్తంగానే 60 నుంచి 70 km పోతున్నారు గంటకి. గుంతలు అనేవి తక్కువ చేసి ఇవి అనేవి స్పీడ్ అనేది తొందరగా పోతుంది. స్పీడ్ పోవడం వల్ల ఇన్ టైంలలో గూడ్స్ అనేవి చేరుతాయి. ఇన్ టైంలలో గూడ్స్ చేరడం వల్ల లేట్ అనేది ఉండదు. లేట్ హ్యూమన్స్ అనేవి ఫాస్ట్గా యూజ్ చేసుకుంటారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ రోడ్ డెన్సిటీ అనేది 380 km/h, 380 km/population, బట్ ఇన్ మలేషియా 500 km ల్యాక్ ఆఫ్ అండ్ పాపులేషన్. అంటే రోడ్ డెన్సిటీ అని అంటే ఏంటిదని అంటే ఇప్పుడు రోడ్డు వేసే విధానం అంటే ఒత్తు అంటారు కదా, అంటే పల్సగా కాకుండా మంచి వేసే విధానం అనమాట. ఆ విధంగా రోడ్ డెన్సిటీ అనేది చెప్తున్నాడు అనమాట. 380 km/population అనేది ఉంది ఎక్కడ మన ఇండియాలో, కానీ మలేషియాలోనేమో 500 km/population. ఈ విధంగా తక్కువ ఉన్నాం మనం కంపేర్ టు మలేషియా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మన రోడ్ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ గ్రీన్ హౌస్ ఎమిషన్ అనేది హ్యాపెనింగ్ రోడ్వేస్. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు కార్బన్ ఎమిషన్ అని ఉందో, కార్బన్ అనేది ఆల్మోస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్మోస్ట్ 90% అనేది త్రూ రోడ్వేస్ అన్నప్పుడు కార్బన్ ఎమిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు మన రోడ్ మార్గం ద్వారానే మన కార్బన్ ఎమిషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు. ఇది కూడా ఒక ప్రాబ్లమే కదా అని చెప్తున్నాడు. నితిన్ గడ్కర్ అనేది ఏమని చెప్పినాడంటే, నితిన్ గడ్కర్ అనేది మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అండ్ 40% ఆఫ్ పాపులేషన్ త్రూ రోడ్వేస్. అంటే ఇండియాలో 100% పాపులేషన్ కంపేర్ చేస్తే అందులో 40% అనేది ఓన్లీ రోడ్వేస్ ద్వారానే వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ అండ్ పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ అంటే ఇది ఒక ఫ్లో చార్ట్ లెక్క చూడండి. ఏదైతే రోడ్లు అనేవి సరిగ్గా ఉండవో, పూర్ క్వాలిటీ ఉంటాయో, అంటే గుంతలు ఉండడం అండ్ మందం ఉండకపోవడం రోడ్లు అంటే ఉండడం వల్ల ఏమైతే నీళ్లు చేరిపోతాయి. నీళ్ళు చేరిపోవడం వల్ల ఏమవుతుంది, గుంతలు ఏర్పడతాయి. గుంతలు అంటే కంజెషన్ గుంతలు ఏర్పడినప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్లు జరిగితే లైఫ్ అనేది లాస్ అయిపోతుంది. అయితే పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ అనేది పూర్ ఇంజనీరింగ్. ఎందుకు అవుతుందిరా నాయన రోడ్లు అనేవి ఎందుకు మంచిగా ఉండట్లు అంటే పూర్ ఇంజనీరింగ్ ద్వారా. అంటే ఇంజనీరింగ్ అనేటోళ్ళు కమిషన్లకి తినకుండా తక్కువ క్వాలిటీ ఉన్న రోడ్లు అనేవి వేయడం వల్ల అన్నమాట. పూర్ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవడం, గవర్నమెంట్ దాని మీద సరైన బడ్జెట్ పెట్టకపోవడం, సరైన ఇంప్లిమెంటేషన్స్ అనేవి సరిగ్గా చేయకపోవడం, దాని ద్వారా అనేది పూర్ మేనేజ్మెంట్ జరగడం, పూర్ ఇంజనీరింగ్ జరగడం వల్ల ఇవి పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ అనేవి జరుగుతాయి. దీని ద్వారా రోడ్లు అనేవి బ్రేక్ అయినా కంజెషన్ ఏర్పడితే, కంజెషన్ అనేది యాక్సిడెంట్లు అయితే లైఫ్ లాస్ అవుతుంది. ఈ విధంగా మనకి అనేది జరుగుతుంది అనేది చెప్తున్నాడు అనమాట. అండ్ 3% ఆఫ్ జీడిపి అనేది లాస్ బై నితిన్ గడ్కర్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ విధంగా 3% ఆఫ్ జీడిపి లాస్ అవుతుంది సెట్ బై నితిన్ గడ్కర్ అంటే మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమని చెప్పాడంటే, రోడ్ యాక్సిడెంట్ల వల్ల మనకు 3% ఆఫ్ జీడిపి లాస్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కాళ్ళు చేతులు ఇరిగినప్పుడు అతను పని చేయలేని స్థితిలో ఉంటాడు. పని చేయకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎకానమిక్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, లైఫ్ లాస్ అయిపోతుంది, అట్టగట్ట డిపెండ్ అవుతుంది కదా. అండ్ రిసోర్సెస్ ఏదైతే ఇప్పుడు 3% జీడిపి అన్నామో లైఫ్ లాస్ అవుతుంది, మరియు హ్యాండిక్యాప్డ్ ఈ విధంగా మారినప్పుడు లాస్ అవుతుంది. మళ్ళీ రిసోర్సెస్ కూడా డ్యామేజ్ అవుతాయి కదా, అట్ట కూడా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ డిలేయింగ్ ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం, ఇది కూడా ఒక ప్రాబ్లమాటిక్ గా మారింది అనేది చెప్తున్నాడు. ఇష్యూస్ ఆఫ్ రోడ్స్ కదా మనం చూసుకుంది. అండ్ 407 out of 717 ప్రాజెక్ట్స్ ఆర్ డిలేడ్ సెట్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అండ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ డివిజన్. ఏమని చెప్తున్నాడు అంటే 717 ప్రాజెక్టులు ఉంటే
అందులో 407 అనేవి 407 అవుట్ ఆఫ్ 7 డిలేడ్, అంటే 407 అనేవి డిలే ఉన్నాయంట 717 ప్రాజెక్టుల కంపేర్ చేసినప్పుడు. ఇది ఎవరు చెప్పారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ మానిటరింగ్ డివిజన్. అసలు ప్రాజెక్ట్స్ అనేవి ఎందుకు డిలే అవుతున్నాయి అనేది ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ అసలు ప్రాజెక్టులు అనేవి ఎందుకు డిలే అవుతున్నాయి అనేది చూద్దాం ఇప్పుడు మనం. అండ్ బై డిలేయింగ్, ప్రాజెక్టులు ఎందుకు డిలే అవుతున్నాయి? కాస్ట్ ఆఫ్ ఓవర్ అనే, అంటే ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల, అండ్ ల్యాండ్ ఆఫ్ అక్విజిషన్ కాస్ట్ అండ్ డిలేస్, అంటే ఏదైతే ఉందో మనం ప్రాజెక్టులు అనే రోడ్లు ఏనికైనా సరే ఏదైనా అక్కడ కాస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, మరియు అది కాకుండా మరియు అంటే గవర్నమెంట్ సరైన ఫండ్స్ అప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల అదొకటి. అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వల్ల కూడా ఒక ప్రాబ్లం అనమాట. అంటే ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి రోడ్ వేయాలి, ఈ రోడ్డు మధ్యలో ఒక ఫారెస్ట్ ఉంది అనుకుందాం. ఫారెస్ట్ అనేది క్లియరెన్స్ చేయాలి. క్లియరెన్స్ చేయాలంటే చాలా టైంతో కూడిన పని కదా, అందుకని డిలే అవుతున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ హై కాస్ట్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండర్ రోడ్ కన్స్ట్రక్షన్స్, అంటే ఎన్పిఎస్ అంటే ఏంటిదంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అసెట్స్ కిందికి రావన్నమాట. అసెట్స్ అంటే ఆస్తులు. హై కాస్ట్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏదైతే ఉన్నాయో రోడ్ల పక్కన ఉన్న జాగాలు ఉంటాయి కదా, వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి ఉండడం వల్ల ఏమవుతుందని అంటే హై కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ రోడ్ పక్కన సాధారణంగా ల్యాండ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అవి ఆస్తుల కిందకి రాకుండా ఇప్పుడు గవర్నమెంట్ అనేది అంతో ఇంత ఇవ్వాలి వీళ్ళకి. అంతో ఇంత ఇవ్వాలన్నప్పుడు ఏమవుతుంది? రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలని అన్నప్పుడు అంతో ఇంత ఇవ్వాలన్నప్పుడు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అక్కడ రేట్ ఎక్కువ ఉండడం వల్ల గవర్నమెంట్ అనేది వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకోలేని పరిస్థితిలో గట్రా ఉన్నది. ఆ విధంగా అనమాట. ఎప్పుడైతే దారి వేయాలి, రోడ్డు వేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రాబ్లం అనేవి ఉంటాయని చెప్తున్నాడు. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి కూడా ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ వేస్ కదా మనం నేర్చుకునేది ఇప్పుడు. అందులో రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నాడు. 4,80,000 యాక్సిడెంట్స్ అనేవి, 1,80,000 డెత్స్ బిట్వీన్ 35 అండ్ 35 to 40 ఏజ్. ఇది అంటే 4,80,000 యాక్సిడెంట్లల్లా 1,83,000 డెత్స్ అనేవి 35 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. అంటే 35 to 40 ఇయర్స్ అని అంటే ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసే ఏజ్ వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుంది? ఫ్యామిలీకి పెద్ద దిక్కుపోవడం వల్ల ఏమవుతుంటుంది? ఫ్యామిలీస్ అనేవి ఆర్ఫన్స్ లెక్క మారుతాయి. అంటే అనాథల లెక్క పిల్లలు ఎవరైనా సరే చాలా ఇండిపెండెంట్గా ఉండాల్సి వస్తుంది. అప్పుడు కూడా మనకి ఎకానమిక్ పరంగా గట్రా వృద్ధి పరంగా గట్రా మనకి వెనకబడిపోతూ ఉంటాం. వాళ్ళు కాంట్రిబ్యూట్ అనేది ఉండదు సరిగ్గా. ఆ విధంగా అంటే చెప్పుకోవచ్చు మనం. అకార్డింగ్ టు రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఇన్ ఇండియా, అంటే ఈ రిపోర్ట్ అనేది ఇది చెప్పింది అనమాట. ఈ రిపోర్టు ఈ రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఇండియా అనేది ఇది చెప్పింది పైన డేటా పాయింట్. అండ్ రీజన్స్ ఫర్ రోడ్ యాక్సిడెంట్, అసలు రోడ్ యాక్సిడెంట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని చూడండి. రోడ్లు అనేవి కంజెషన్ ద్వారా ఏర్పడడం, అంటే గుంతల ద్వారా, అండ్ డ్రైవర్ అండ్ యాటిట్యూడ్ అండ్ జియోగ్రఫికల్ వెహికల్. అంటే చూడండి, ఇప్పుడు ఇవన్నిటి కారణం ఏంటిది? రోడ్డు, డ్రైవర్, యాటిట్యూడ్. అండ్ రోడ్డు ద్వారానేమో గుంతల ద్వారా, డ్రైవర్ ఏమో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, యాటిట్యూడ్ అంటేనేమో ఇప్పుడు పోరగాళ్ళు రోడ్డు మీద హెచ్చులు లెక్క చేస్తారు కదా. నేను అనేది ఏంటంటే హ్యాండిల్ వేయడం, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, ఈ విధంగా ఆల్కహాల్ తీసుకోవడం, ఇట్లాంటివి అనేవి. అండ్ జాగ్రఫికల్ అంటే ఎట్లా అంటే ఆ ఊరు నుంచి సరిగ్గా చెట్లు ఉండడం ఆర్ ఎనీథింగ్, సర్టన్ ప్లేసెస్ అనేవి సరైన దారిలో ఉండకపోవడం, ఆ పర్టికులర్ ప్లేస్లలో సరైన దారిలో ఉండకపోవడం. మరి వెహికల్స్ కూడా ప్రాబ్లం ఉంటాయి. అంటే
అందులో ఉన్న బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం ఇట్లాంటివి, అండ్ సీట్ బెల్ట్ ఇట్లాంటివి ఫెసిలిటీస్ లేకపోవడం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా. అట్లాంటి వెహికల్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఇది కూడా చూడండి, ఓవర్ స్పీడింగ్ ద్వారా 56% యాక్సిడెంట్లు జరుగుతున్నాయంట. అండ్ ఆల్కహాల్ ద్వారా అండ్ ఆల్కహాల్ తీసుకోవడం 2% అంట. కేర్లెస్ డ్రైవింగ్ అండ్ 25% అంట. పూర్ వెదర్ అండ్ 4%. సారీ, కింద జోగ్రఫికల్ అంటే రోడ్లు బాగుండడం, అక్కడ సర్టెన్ ప్లేసెస్ అంటే దట్టమైన అడవులు ఉండడం అండ్ ఇట్లాంటివి అనుకున్నా. కాకపోతే ఇక్కడ పూర్ వెదర్ అంటే జాగ్రఫికల్ కండిషన్స్ అంటే మనం ఏంటంటే వెదర్ ద్వారా వచ్చేవి కూడా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి అన్నట్టు. అంటే ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు మనం పోతున్నప్పుడు అక్కడ వర్షం పడ్డప్పుడు అండ్ జారి పడడం అట్లాంటి, అండ్ ఇంకా ఏదైనా గాలి ద్వారాలు వచ్చినప్పుడు అట్లాంటివి కూడా జరుగుతుంటాయి కదా. ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్, అండ్ రోడ్స్ అనేది డు నాట్ హ్యావ్ సైంటిఫిక్ రోడ్వే అంటే సరైన పద్ధతిలో రోడ్ వేస్ అనేవి బ్లాక్ స్పాట్స్ అండ్ కంజెషన్స్, ఏది గుంతలు, అండ్ పూర్ మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల, అండ్ డ్రైవర్ పరంగానేమో ర్యాష్ అండ్ ఓవర్ స్పీడ్ అండ్ డ్రగ్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల, డ్రైవర్ అనేటోడు ర్యాష్ స్పీడ్ వల్ల అండ్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని, అండ్ పూర్ టువర్డ్స్ ద సేఫ్టీ అంటే పూర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సేఫ్టీ అంటే సేఫ్టీ తీసుకోవడం వల్ల, సేఫ్టీని ఇంప్లిమెంట్ అంటే తను అలవర్చుకోవడం వల్ల చాలా నిర్లక్ష్యంగా ఉండడం, యూస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, ఈ విధంగా కూడా డ్రైవర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. పూర్ ఇన్ పోస్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టు రెడ్యూస్ ద యాక్సిడెంట్ త్రూ సేమ్ ఫాల్ట్స్ అంటే యాక్సిడెంట్ జరిగినాక కూడా ఈ పలానా యాక్సిడెంట్ అనేది రోడ్ యాక్సిడెంట్ అనేది జరిగింది. రోడ్ యాక్సిడెంట్ అనేది ఎందుకు జరిగింది అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పూర్ ఉన్నది. అదే ఒకవేళ మంచి చేసినట్టయితే ఈ యాక్సిడెంట్ ఇప్పుడు జరిగినట్టుగా ఇంకో యాక్సిడెంట్ జరగకుండా ఆపుతుంది కదా. అట్లా చేస్తలేరంట. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఈ విధంగా కూడా ఇది కూడా ఒక ప్రాబ్లమే అన్నట్టు చెప్తున్నాడు అనమాట. లీగల్ ఇష్యూస్ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది డిటర్నెస్ నాట్ క్రియేటింగ్ అంటే ఏంటిదంటే లీగల్ ఇష్యూస్ ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ఉండదో, ఇప్పుడు సరైన శిక్షలు లేకపోవడం వల్ల అందరూ ఇష్టారాహితంగా చేస్తున్నారు. భయం అనేది క్రియేట్ చేస్తలేరు. భయం క్రియేట్ చేస్తే ఎవడు ఇంకోసారి అట్లాంటి పనులు చేయనీకి, ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో ర్యాష్ డ్రైవింగ్ అండ్ డ్రగ్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడం అండ్ పూర్ యాటిట్యూడ్, సేఫ్టీని పాటించకపోవడం, మొబైల్ ఫోన్స్ కేర్లెస్ గా డ్రైవ్ చేయడం, ఈ విధంగా ఇట్లాంటివి అనేవి చేస్తున్నప్పుడు వీళ్ళ మీద యాక్షన్స్ అనేవి సరిగ్గా తీసుకోకపోవడం, అంటే సరైన యాక్ట్స్ ఉంటే అదే వీళ్ళు భయం జ్వరపడి వాళ్ళు సరైన పద్ధతిలో డ్రైవ్ చేస్తారు కదా. ఆ విధంగా లేదు, అదే లీగల్ పరంగా ఇది లేదు, ఇది క్రియేట్ చేసి బాగుంటుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్, మెజర్స్ టేకన్ బై గవర్నమెంట్. అసలు మెజర్స్ ఏమేమి తీసుకుంది అనేది చూద్దాం. గవర్నమెంట్ అనేది మెజర్స్ అనేవి ఏమేమి తీసుకుంది అనేది చూద్దాం. ఎడ్యుకేషన్ అనేది అవేర్నెస్ కల్పించాలి ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరగకుండా అసలు ఎడ్యుకేషన్లలో మనం రోడ్ యాక్సిడెంట్స్ గురించి అవేర్నెస్ కల్పించే విధంగా చేయాలి. అది అవేర్నెస్ అనేది సోషల్ మీడియా ద్వారా, ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ స్కూళ్ళలోనే కాదు, సోషల్ మీడియా ఏ విధంగా అయినా సరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం అట్లాంటివి చేయడం. ఎడ్యుకేషన్ ద్వారా యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది. యాటిట్యూడ్ బిల్డ్ అయినప్పుడు అందులో ఎఫెక్టివ్ బిహేవియర్, కాగ్నిషన్ అంటే యాటిట్యూడ్లలో ఈ మూడు అనేవి కీ పాయింట్స్ అన్నమాట. ఎఫెక్ట్, బిహేవియర్ అండ్ కాగ్నిషన్. ఎమోషన్ ద్వారా, యాటిట్యూడ్ అనేది ఎమోషన్ ద్వారా తను హెల్ప్ చేయడం, ఎమోషన్ ద్వారా ఇంకోసారి చేయకపోవడం, యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా చూసుకోవడం. అట్లా అంటే ఏదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా కంటి ముంగట్ల ఒక యాక్సిడెంట్ జరిగితే నేను అది చూసినప్పుడు ఇంకోసారి ఇట్లాంటి యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా నేను నా వంతుగా సహాయం చేయడం, అంటే నేను ఫీల్ అయ్యి నా వంతుగా నేను సహాయం చేయడం, ఆ విధంగా చేయడం అనమాట. అండ్ ఫ్యాక్ట్స్, డేటా అని చెప్పడం ద్వారా బిహేవియర్ అనేది మార్చుకోవాలి. బాబు ఇంతమంది ఈ మందు తాగుతూ ఇంత యాక్సిడెంట్ చేసారు, పైన మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం కదా, ఈ విధంగా అనమాట. 56% అనేది ఓవర్ స్పీడింగ్, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ డేటా ఇవ్వడం వల్ల కొంతమంది మార్పు వస్తుంది, ఈ విధంగా అనమాట. అండ్ కాగ్నిషన్ అంటే ఆలోచన చేయడం, మనంతలో మన సెల్ఫ్గా ఆలోచన చేయడం అండ్ దాన్ని ఆలోచన చేసి అమలుపరచుకోవడం, మనంతలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేసుకోవడం.
ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఆలోచన చేసి అరే బాబు ఇట్లా చేస్తే మనకి ఇట్లా యాక్సిడెంట్లు అయితే మన ఫ్యామిలీ రోడ్డున పడుతుంది, ఈ విధంగా మనంతలో మనం సెల్ఫ్గా అవేర్నెస్ చేసుకోవడం, ఆ విధంగా అనమాట. కాగ్నిషన్ యాటిట్యూడ్ అనేది ఈ 3 కీ పాయింట్స్ తోటి ఏర్పడి ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. ఎఫెక్ట్ అండ్ బిహేవియర్ కాగ్నిషన్ ద్వారా. అండ్ ఫోకసింగ్ ఆన్ రోడ్ ఇంజనీరింగ్ ఏదైతే రోడ్ ఉందో రోడ్స్ మీద గవర్నమెంట్ అనేది ఫోకస్ చేస్తుందంట, ఏ విధంగా చేసిందంట, ఇది గైడ్లైన్ ఆన్ రోడ్ కన్స్ట్రక్షన్. ఏదైతే రోడ్ కన్స్ట్రక్షన్ ఉందో ఇంత డెన్సిటీతో వేయాలి అండ్ ఈ క్వాలిటీ వాడాలి అనేది ముందుగానే కండిషన్స్ అండ్ క్రైటీరియా అనేది ముందుగా ఇవ్వడం, అట్లాంటివి అనమాట. అండ్ రోడ్ మేడ్ ఈ విధంగా రోడ్ చేయాలన్నట్టు. ఐడెంటిఫైయింగ్ ద ఐడెంటిఫై ద బ్లాక్ స్పాట్స్. అంటే బ్లాక్ స్పాట్స్ అంటే సాధారణంగా ఏమని చెప్తానంటే, ఇప్పుడు ఒకే టర్నింగ్ పాయింట్ ఉంది, ఒక టర్నింగ్ పాయింట్ రోడ్ మీద టర్నింగ్ పాయింట్ ప్రతిసారి ఇక్కడనే యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఈడ ఏదో సంథింగ్ ఉంది కదా, ఈడ ఈ టర్నింగ్ కాడ ఏదో సంథింగ్ ఇట అవతల వాళ్ళు ఇతల వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఎట్నో గట్ట రావడం వల్లనే ఈడ బ్లాక్ స్పాట్. ప్రతి ఊకే ఒక ఆడ యాక్సిడెంట్ జరగడం దాన్ని మనము బ్లాక్ స్పాట్స్ అట్లాంటివి అనమాట. ఊకే యాక్సిడెంట్ జరిగే ప్లేసెస్ని బ్లాక్ స్పాట్స్, అక్కడ మనం దాన్ని యాక్సిడెంట్ తక్కువ కానీ మనం తీసుకునే మెజర్స్ అట్లాంటివి తీసుకోవాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఫైల్ ఎవ్రీ యాక్సిడెంట్ ఆఫ్టర్ యాక్సిడెంట్. అంటే ప్రతి యాక్సిడెంట్ అనేది ఎందుకు జరిగింది, ఇవి ఇన్వెస్టిగేషన్ అని చెప్పినాం కదా, ఇన్వెస్టిగేషన్ అనేది పూర్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకోసారి అది జరగకుండా చూసుకోవట్లేకపోతున్నాం అన్నాం కదా. ఇన్వెస్టిగేషన్ అనేది స్ట్రాంగ్ గా జరిగితే ఇంకోసారి అది జరగకుండా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ అది రెక్టిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తాం, ఆ విధంగా అనమాట. ఈడార్ ఈ డీటెయిల్డ్ యాక్సిడెంటల్ రిపోర్ట్స్. అంటే ఈ ఫైల్ ఎవ్రీ యాక్సిడెంట్ ఉంది కదా, ఇది అనేది రిపోర్ట్ ఈడార్ ద్వారా, ఈ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఇది అనేది దీని ద్వారా అనేది మనము చేయాలి అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఈ డీటెయిల్డ్ యాక్సిడెంటల్ రిపోర్ట్ అనేది ఇది పెట్టినాం మేము. యాక్సిడెంట్ అయినది ప్రతిదీ ఇందులో మేము డీటెయిల్ గా రిపోర్ట్ ఉంటుంది, ఏ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అన్నట్టు చెప్తున్నాను అనమాట. అండ్ వెహికల్స్ పరంగా ఏమేమి తీసుకోవాలి, సీట్ బెల్ట్ అనేది సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి, ఇయర్ బ్యాగ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ రివర్స్ ప్యాకేజింగ్ అలర్ట్ సిస్టమ్. అంటే వెనకకి డ్రైవింగ్ రివర్స్ తీసుకున్న టైంలలో సాధారణంగా ఏమైనా వెనకాల నుంచి ఏమైనా డేంజరస్ ఆర్ ఎనీథింగ్ ఏమైనా వెహికల్స్ వచ్చినప్పుడు అలర్ట్ సిస్టమ్, అరే బాబు పలానా వెనకాల ఏదో సంథింగ్ ఏదో ఉంది, అది కొద్దిగా డేంజర్ అన్నట్లు చెప్పడం అనమాట. స్పీడ్ అవేర్నెస్. అరే బాబు ఇప్పుడు స్పీడ్ అవేర్నెస్ ఏ విధంగా, ఇప్పుడు మనము రోడ్డు మీద పోతున్నప్పుడు మన బోర్డ్స్ ఉంటవి, 40 km/h మాత్రం పోవాలి ఇక్కడ, అది స్పీడ్ లిమిట్ అనేది కూడా మనం గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఆ విధంగా అనమాట. అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటిదంటే మనము ఏదైతే మనము ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బెటర్ గా చేయవచ్చు అన్నట్టు, ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీన్ని అన్నట్టు చెప్తున్నాను అనమాట. గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్. ఎన్ఫోర్స్మెంట్. మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019 మోటార్ వెహికల్ అనేది స్ట్రిక్ట్ పెనాల్టీస్ తీసుకొచ్చిందంట. అండ్ నెక్స్ట్ గుడ్ సమర్టియన్ లా అంటే ఏంటంటే గుడ్ సమర్టియన్ లా అంటే సమ్మన్ హెల్పింగ్ ఇన్ ఎమర్జెన్సీ డు నాట్ హెరాస్. అంటే ఏంటంటే సమ్మన్ హెల్పింగ్ ఇన్ ఎమర్జెన్సీ టైంలలో ఎవరైతే ఉన్నారో ఈ గుడ్ సమర్టియన్ లా అనేది ఏమని చెప్తుందంటే, ఎవరైతే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళని హెరాస్ చేయకూడదు. ఒకళ్ళు చేయనట్లయితే అది మనం సాధారణంగా పబ్లిక్ ఏం చేస్తుంది, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సాధారణంగా మొబైల్ ఫోన్ తీసుకొని షూట్ చేస్తుంటది. ఆ విధంగా కాదు, మీ వంతుగా మీరు సాయం చేయాలి, అట్లా ఆ విధంగా ప్రోత్సహిస్తుంది అనమాట గుడ్ సమర్టియన్ లా అనేది. అండ్ నెక్స్ట్ డెవలపింగ్ ఆఫ్ టరోమా కేర్ సెంటర్ ఆఫ్ ఆన్ హైవేస్. అంటే ఇప్పుడు ఒకవేళ హైవేలలో యాక్సిడెంట్ జరిగింది అనుకో, హైవేలలో యాక్సిడెంట్ జరిగితే అక్కడ దగ్గర పట్ల ఉన్న టరోమా సెంటర్ అంటే ప్రత్యేకంగా యాక్సిడెంట్ జరిగిన వారికి ఎక్కువ అక్కడ దగ్గర పట్ల హైవేస్ మీద ఉంటాయి అనమాట. అక్కడికి వాళ్ళని ఇది ఒక హాస్పిటల్ యూనిట్ లెక్క అక్కడ తీసుకుపోయి తొందరగా చేర్చే విధంగా ప్రతి హైవే సెంటర్స్ కాడ టరోమా సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసినాం అన్నట్టు చెప్తుంది అనమాట ఎమర్జెన్సీ ప్లేస్. కన్క్లూజన్ అంటే గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది, మెజర్స్ టేకన్ బై గవర్నమెంట్ అనేది మనం చెప్పినాం అనమాట. అసలు కన్క్లూజన్ ఏంటిది,
ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే టాపిక్ పైన మనకు అవగాహన ఉన్నప్పుడు కన్క్లూజన్ అనేది ఇదే రాయాలి అనేది లేదు. టాపిక్ మీద మనకు అవగాహన ఉంటే ఏ విధంగా అయినా సరే మనకు కొద్ది గొప్ప అవగాహన ఉంటే ఏ విధంగా రాయొచ్చు అనమాట. మనం సిలబస్లో ఉన్న పాయింట్స్ని మైండ్లోకి తెచ్చుకొని మనం చేసిన కన్క్లూజన్ రాస్తే అది సరిపోతుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫోకస్ ఆన్ అవేర్నెస్ అండ్ టెక్నాలజీ టు ఐడెంటిఫై ద సేఫ్టీ ఆఫ్ అ పర్సన్ త్రూ ట్రావెలింగ్. అంటే అవేర్నెస్ అవగాహన మీద ఫోకస్ చేయరి, అట్లనే టెక్నాలజీ పెంచే విధంగా టెక్నాలజీని కూడా ఫోకస్ చేయరి. ఎందుకు అంటే పర్సన్ యొక్క సేఫ్టీని ఇంప్రూవ్మెంట్ చేయనీకి త్రూ ట్రావెలింగ్ ద్వారా పర్సన్ యొక్క సేఫ్టీని ఇంప్లిమెంట్ చేయనీకి మనము అవేర్నెస్ అవగాహనతో పాటు టెక్నాలజీని గట్రా ఇంప్రూవ్ చేయాలి, ఫోకస్ చేసుకోవాలి మనము అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా మనము ఈ టాపిక్ ని మనం నేర్చుకున్నాం. రోడ్ యాక్సిడెంట్స్, ట్రాన్స్పోర్ట్లలో రోడ్ సెక్టర్, మిగతాది మళ్ళీ ఇంకో రోడ్ అయిపోయింది కదా, తర్వాత రైల్వేస్ అండ్ నెక్స్ట్ ఎయిర్వేస్ అంటేనేమే ఏవియేషన్ సెక్టర్ అంటాం మనం, ఏవియేషన్. అండ్ నెక్స్ట్ వాటర్ వేస్లలో ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ ఈ విధంగా చేసుకున్న వల్ల మన ట్రాన్స్పోర్ట్ అనేది మనం మొత్తం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అయితే. నెక్స్ట్ ఈ రైల్వేస్ గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.